రాజంపేట పట్టణంలో రేపు జరుగుతున్న జేఏసీ ర్యాలీలో పాల్గొనే నైతిక హక్కు వైఎస్సార్ పార్టీ నాయకులకు లేదని రాజంపేట నియోజకవర్గం టీడీపీ సీనియర్ లీడర్, రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య విమర్శించారు. గురువారం ఒంటిమిట్ట హరిత హోటల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పేరుతో 2019లో జగన్ రెడ్డి ప్రభుత్వం రాజంపేట కేంద్రం కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించినప్పుడు మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డికి భయపడిన అప్పటి ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ నోరు మెదపకపోవడమే జిల్లా కేంద్రం మార్పునకు కారణమని ఆయన విమర్శించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం గురించి మాట్లాడుతున్న కోడూరు మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత రాజంపేట శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి ఆ రోజు కనీసం ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా చెవులు ఉండి విని, నోరు ఉండి మాట్లాడలేకపోయినా ఈ వైసీపీ పెద్దలు నేడు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొంటే వారికి రాజకీయాల్లో నీతి నిజాయితీలు లేవని అనుకోవాల్సి వస్తుందని విమర్శించారు. రేపటి దినం రాజంపేటలో జరుగుతున్న అన్ని పార్టీల ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ కూడా పాల్గొనడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రాజంపేట కావాలని అడిగే నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు లేదు. అన్నమయ్య జిల్లా పేరుతో గడిచిన ప్రభుత్వం రాజంపేట కేంద్రం కాకుండా రాయచోటికి మార్చినప్పుడు వీళ్ళు నోరు మూసుకొని, చెవులు మూసుకొని ప్రజాస్పందన గ్రహించకుండా మిన్నకుండిపోయినారు. కారణం ఏమంటే మిథున్ రెడ్డికి భయపడిన వీళ్ళు అప్పటి ఎమ్మెల్యే కావచ్చు, లేదా జడ్పీ చైర్మన్ కావచ్చు, రాజంపేట నియోజకవర్గంలో కానీ లేదా కోడూరు నియోజకవర్గంలో కొరమట్ల శ్రీనివాసు కానీ ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలయ్యలు వీళ్ళు ఈరోజు కోడూరు, కొరమట్ల, రాజంపేటలో ఆకేపాటి, రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి రాయచోటి కేంద్రంగా కొనసాగాలని చెప్పి శ్రీకాంత్ రెడ్డి జిల్లా ప్రముఖ నాయకుడు ఒక పక్క మైకులు 100 మైకులు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇక్కడ పోతే రాజంపేటలో వస్తే అమర్నాథ్ రెడ్డి రాజంపేట కావాలంటున్నాడు. వీళ్ళిద్దరు కలిసి నిజాయితీ ఉంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకే వేదిక మీదకి వచ్చి అది రాజంపేటనా రాయచోటినా ఏకముఖంగా ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారు. లేదంటే వీళ్ళు రేపు జరగబోయే సంపూర్ణ ధర్నాలో, సంపూర్ణ ర్యాలీలో వీళ్ళు పాల్గొనే నైతిక హక్కు లేదని చెప్పి రాజంపేట తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను విమర్శిస్తున్నాను. వీళ్ళకి నా నైతిక హక్కు లేదు, ముమ్మాటికి లేదు. కోదండరాముడు సచ్చిగా వీళ్ళకి ఆ నైతిక హక్కు ఉంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేస్తారో చెప్పాలా. అప్పటి హయాంలో ఒక మేడా విజయశేఖర రెడ్డి తప్ప ఎవ్వరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడే పాపన పోలేదు. ఇది కూడా గ్రహించాల్సిన విషయం. ఈరోజు రాజంపేటపై ఉధృతంగా జరుగుతున్న ర్యాలీకి అన్ని వర్గాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ కూడా అందులో తూరి మేమున్నామంటూ సైతం మాట్లాడడం హాస్యాస్పదం, సిగ్గుచేటు. ఈ నాయకులకు నీతి నియమాలు లేవు. ఈ నాయకుల చర్యలను ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇకపోతే ఒంటిమిట్ట, సిద్ధోటం మండలాల్లోనే రాజకీయంగా బాగా చైతన్యం కలిగిన మండలాలు ఈ 2 మండలాలు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఎప్పుడు కూడా గట్టి మండలాలు. ఈ 2 మండలాలను మా ప్రజల విజ్ఞప్తి మేరకు కడప జిల్లా కేంద్రంగా మమ్మల్ని కంటిన్యూ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో శాంతియుతంగా ఇదే విషయం పైన మేము మూకుమ్మడిగా ధర్నాలు కానీ శాంతియుతంగానే ర్యాలీని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరోసారి ఈ 2 మండలాల సమస్య పైన పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.